ఫ్రెండ్స్, దిస్ ఇస్ మైత్రి ఛానల్. ఈరోజు బీరకాయ మెంతం కూర కర్రీ వండుతున్నానండి. జస్ట్ ఏం లేదండి, ఆనియన్ వేసి బాగా వేయించిన తర్వాత దాంట్లో మెంతం కూర వేయండి. చిన్న మెంతం చుట్టూ మెంతం వేసేసి బాగా బీరకాయ వేసేసేయండి అందులోని. బీరకాయ వేసేసాక నార్మల్గా ఏంటిది అంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసేసుకోండి. తర్వాత కారం ఎవరికి ఎంత కావాలో అంత క్వాంటిటీస్లో వేసుకోండి. మేమైతే కారం చాలా తక్కువ తింటాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అనేది రా సాల్ట్ వాడుతున్నారు ఇప్పుడు. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. నా దగ్గర రా సాల్ట్ లేదనుకో, నేను నార్మల్ అయోడిన్ అయితే నేను యూజ్ చేయను, నార్మల్ సాల్ట్ వాడతా. అది బెస్ట్ ఫర్ షుగర్ పేషెంట్స్. ఎందుకంటే ఫిల్టర్ అయిన సాల్ట్ కంటే నాన్ ఫిల్టర్ సాల్ట్ చాలా బెస్ట్. దొడ్డుప్పు, కల్లుప్పు, రాళ్ళుప్పు అది కూడా చాలా బెస్ట్. ఇంకోటి ఏంటిది అని అంటే, నేను ఎక్కువ మటుకు బ్రౌన్ రైస్ యూజ్ చేసుకుంటాను. ఇది బెస్ట్, ఎందుకంటే ఎవరైనా తినొచ్చు. ఇంకోటి ఏంటిదంటే ఇది చాలా బెస్ట్ బ్రౌన్ రైస్ తినడం వల్ల. మనకి సింగిల్ పాలిష్ అవుతుంది ఈ రైస్. చాలా బెస్ట్ అండి ఈ రైస్ వాడడం వల్ల. ఏంటిదంటే ఇంకోటి ఏంటిది, ఇది మామూలుగా పిల్లలు కూడా తినొచ్చు, మనం కూడా తినొచ్చు, అందరు తినొచ్చు అండి. ఇది నార్మల్గా కుక్డ్ రైస్ లాగానే ఉంటుంది. ఇది షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. సింగిల్ పాలిష్ రైస్ అనడం బెస్ట్. ప్రీవియస్ అంటే ఇప్పుడు అంత బాగా వైట్ రైస్ తినడం నాట్ బెస్ట్, బికాస్ ఆఫ్ వైట్ రైస్ అనేది చాలా డేంజర్. నా సజెషన్ ఏంటి అంటే బ్రౌన్ రైస్ ఆర్ ఇప్పుడైతే రెడ్ రైస్ కూడా అని వస్తుంది, అంటే డబుల్ పాలిష్, నో పాలిష్ రైస్ చాలా బెస్ట్. ఇంకోటి పప్పు చారు చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది